విశాఖకు చెందిన రాధా గాయత్రి మృతి కేసులో కొత్త ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ప్రీ ప్లాన్ మర్డర్ అన్న అనుమానాలు రోజురోజుకి మరింత బలపడుతున్నాయి. కూతురు మరణించిన 4 రోజులైనా తమకు ఇప్పటికీ ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం దొరకలేదు అంటున్నారు గాయత్రి తల్లిదండ్రులు. అటు పోలీసుల విచారణ మాత్రం జరుగుతూనే ఉంది. ఇక లేటెస్ట్ గా అత్తతో రాధా గాయత్రి మాట్లాడిన అంశాలను తల్లికి ఆడియో ద్వారా పంపించింది. దర్యాప్తు భాగంగా ఇప్పుడు ఆ వీడియో వెలుగులోకి వచ్చింది. మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాట విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు నా మనసు అయితే ఫుల్ గా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను అని ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి. అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇంకా నాకు పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు, మీ అల్లుడు తప్ప ఇంకెవరు చెయ్యరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ నవీన కూడా చెప్పింది వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికి ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు, అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసా కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఏంటంటారు, ఎన్నాళ్ళు ఓపిక పట్టాను, పోల్లే అక్కడికి వెళ్తే మారుతాడేమో, కొంచెం తనకు మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తన అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంకా నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. నా మనసు అయితే బాగాలేదు. ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసాను.